ఇక్కడ కోహ్లీ విరాట్ మన ధోనివి ఇప్పుడు ఐపీఎల్ లో ఆ రెండు చెన్నై మ్యాచ్ లేదు, మనకు ఆర్సీబీ మ్యాచ్ లేదు. మేబీ వాళ్ళు ప్లే ఆఫ్ మ్యాచ్ ఖచ్చితంగా వస్తారనుకుంటే, ఏదో ఒక టీం వస్తుంది అప్పుడు వస్తారనుకుంటా. చార్మినార్ లో వాళ్ళు వెళ్ళే రెస్టారెంట్ పేరు ఏం సార్? పిస్తా హౌస్ లో వాళ్ళు హలీం ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే ఒక రెస్టారెంట్ అని కాదు, గల్లీలో ఉండే స్ట్రీట్ ఫుడ్, బండి మీద ఉండే ఫుడ్ ఉంటుంది కదా, అది బాగా ఇంట్రెస్ట్. ఏ గేట్ నుంచి వెళ్తుంటారు సార్ మామూలుగా? సీరియస్ గా నెక్స్ట్ టైం మీకు చాలా పంచుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫైనల్లీ యాజ్ ఏ హెచ్సిఏ ప్రెసిడెంట్, వాట్ ఈస్ యువర్ మెసేజ్ అండ్ వర్డ్స్ అబౌట్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం అండ్ టు తెలంగాణ, హైదరాబాద్? హెచ్సిఏలో మన ఉప్పల్ స్టేడియంలో ఒక పండగ వాతావరణం ఆల్రెడీ ఏర్పడింది. దయచేసి ప్లేయర్స్కి మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి మీరు అందరూ స్టేడియంకి రండి, వచ్చి మ్యాచ్ని చూడండి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్, మనమందరం స్టేడియంలో వెళ్ళి అన్ని మ్యాచ్లు చూడాలని అనుకుంటాం. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, కొన్ని మ్యాచ్లు టీవీలో చూడండి, కొన్ని మ్యాచ్లు స్టేడియంకి వచ్చి చూడండి. కొన్ని మ్యాచ్లు మీరు టీవీలో చూడడం వల్ల కొంతమంది వేరే వాళ్ళకి కూడా అవకాశం వస్తుంది. నా ఇంటెన్షన్ ప్రకారంగా ఇక్కడ 3-4 లక్షల మందికి మనం ఈ వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని. అందరూ 9 మ్యాచ్లు మీరు చూస్తే వేరే వాళ్ళకి అవకాశం ఉండదు. 1-2 మ్యాచ్లు మీరు స్టేడియంకి వచ్చి చూడండి, మిగతా మ్యాచ్లు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మన దగ్గర ఒక 37,000 టికెట్సే ఉంటాయి. ఒక కొత్త స్టేడియం వచ్చిన తర్వాత మనందరికీ 1 లక్ష మందికి అకామిడేట్ చేసుకుంటాం. అప్పటి వరకు మీరందరూ దయచేసి కోఆపరేట్ చేసి వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. చాలా విషయాలు చెప్పారు ఈ రోజు, మాకు చాలా తెలియని విషయాలు కూడా చెప్పారు. అండ్ ఇది జగన్మోహన్ రావు గారు. మనిషి చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు, నవ్వుతూ పలకరిస్తూ ఉంటారు. బట్ హీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్. ఎస్పెషల్లీ ఒక బాడీలో కూర్చొని ప్రెసిడెంట్ అయిపోగానే సరిపోదు, దాన్ని రన్ చేసే కెపాసిటీ ఉండాలి. హీ హ్యావ్ దట్ గట్స్ అండ్ కన్విన్సింగ్ పవర్. రాష్ట్రం నుంచి దేశ స్థాయిలో జైషా వరకు కూడా డైరెక్ట్ యాక్సెస్ తీసుకొని మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని ఒక స్థాయిలో పెట్టాలి అని చెప్పి తను పడుతున్న తపన రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ నిజంగా అప్కమింగ్ క్రికెటర్స్ బ్లెస్డ్ చెప్పాలంటే, మీలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు శిక్షణ పొందుతూ రావాలి అని అంటే ఇట్స్ బ్లెస్డ్ నిజంగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.